చట్టాన్ని గౌరవించే వాళ్ళు, చట్టాన్ని రక్షించే వాళ్ళు రెస్పెక్ట్ చేయాలి, సిస్టమ్స్ని గౌరవించాలి అన్న భావజాలం ఉన్న మనుషులు నేను కూడా ఒకరు. నిజంగా ఆ రకమైన దీనికి కానీ లేకపోతే దర్యాప్తు కానీ తెలియకుండా నేను పర్టికులర్గా సహకరిస్తామని చెప్పాను. కోర్టు వారు కూడా అదే విషయాలు చెప్పడం జరిగింది. కాకపోతే ఇది దురదృష్టకరం. ఇలాంటి సీనియర్ జర్నలిస్టుల మీద బేసిక్ ఇప్పుడు నన్ను పొలిటీషియన్ అనొచ్చు, కానీ నేను పొలిటీషియన్ అయినా పొలిటికల్ పదవుల్లో ఉన్నా నేను చేసే పని జర్నలిస్ట్, వేరే పని నేను చేయను. నాకు అప్పగించిన బాధ్యత కూడా జర్నలిస్ట్గా రెగ్యులర్గా ఇందాక నేను చెప్పినట్టుగా సీనియర్ జర్నలిస్టులు ఎన్నికలు ఏ పని చేస్తారో అదే పని చేస్తాను, అంతకు మించి వేరే పని చేయను. సో జర్నలిస్టుని ఇలా వేధించడం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి, వెనుకబడ్డ ప్రాంతం నుంచి వచ్చిన మాలాంటి వాళ్ళకి ఎవరో ఒకరు పైకి లాగుతుంటారు. ఇప్పుడు ఏ దశాబ్దానికో లేకపోతే ఏ శతాబ్దానికో ఏ అర్ధ శతాబ్దానికో ఒక నాయకుడు మాలాంటి వాళ్ళు ఎవరో గుర్తించి పైకి లాగుతున్నప్పుడు మాలాంటి వాళ్ళని ఇట్లా హెరాస్ చేయడం అనేది ఇబ్బందికరంగా ఉంది.